హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఫైలం ప్లాటిహెల్మింథస్ గురించి చెప్పబోతున్నాను. లాస్ట్ వీడియోలో ఫైలం టీనోఫోరా గురించి చెప్పాను అనమాట. వీడియో ప్లేలిస్ట్ ఉంటుంది చూడొచ్చు జువాలజీ సిరీస్లో. సో వచ్చేసి ప్లాటిహెల్మింథస్ గురించి చూసుకుంటే ఇది మీసోడర్మ్ అండ్ బైలేటరల్. మీసోడర్మ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మధ్యలో వచ్చేసి మీసోడర్మ్ ఉంటుంది అనమాట. ఓకేనా. మీసోడర్మ్ ఉంటుంది, బైలేటరల్ ప్లాన్ ఉంటుంది. దీని బాడీ సెగ్మెంట్ డివిజన్ అనేది బైలేటరల్ ఉంటుంది. నెక్స్ట్ వీటి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకునేసరికి దే హ్యావ్ డోర్సో వెంట్రల్ ఫ్లాట్ అండ్ బాడీ. డోర్సో వెంట్రల్గా ఫ్లాట్ అయిపోయింటుంది బాడీ. ఎలా అంటే ఇప్పుడు ఒక టేప్ తీసుకుంటే టేప్ ఎంతవరకు అయితే థిన్గా ఉంటుందో అలా ఈ అప్పర్ పోర్షన్ లోవర్ పోర్షన్ రెండు కూడా ప్రెస్ అయిపోయి ఫ్లాట్గా ఉంటుంది అన్నమాట బాడీ. డోర్సో అంటే అప్పర్ సైడ్, వెంట్రల్ అంటే లోవర్ సైడ్. ఓకేనా. ఇప్పుడు హ్యూమన్ బాడీ చూసుకుంటే చెస్ట్ పోర్షన్ అంతా వెంట్రల్ బాడీలోకి వస్తుంది. డోర్సో వచ్చేసరికి మన బ్యాక్ సైడ్ వీపు డోర్సో కిందకి వస్తుంది. అది డోర్సో వెంట్రల్ ఫ్లాట్ అండ్ బాడీ అంటే. ఓకేనా. అందుకే వీటిని ఫ్లాట్ వామ్స్ అని కూడా పిలుస్తారు. ఫ్లాట్ వామ్స్ అని కూడా అంటారు వీటిని. నెక్స్ట్ దీస్ ఆర్ మోస్ట్లీ ఎండోపారసైటిక్ ఫౌండ్ ఇన్ యానిమల్స్. ఎండోపారసైటిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక జంతువు మీద ఆధారపడి వాటి ఆహారాన్ని లాక్కుంటూ వీటికి బతుకుతాయి అనమాట. ఓకేనా. ఇవి యానిమల్స్ మీద పారసైట్గా ఉంటాయి, అలాగే హ్యూమన్ బీయింగ్స్ కూడా పారసైట్ లాగా బతుకుతాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎండోపారసైటిక్ అంటే ఇన్సైడ్ ది బాడీ ఒక జంతువు మీద కానీ హ్యూమన్ బీయింగ్ మీద కానీ సక్ చేస్తూ పారసైటిక్ క్యారెక్టరిస్టిక్స్ చూపిస్తూ బతుకుతాయి ఈ ఫ్లాట్వామ్స్ అనేవి. ఇవి దీస్ ఆర్ ద ఫస్ట్ బైలాటరల్ సిమెట్రీ చూపించడానికి ఫస్ట్ ఫైలం అనమాట ప్లాటిహెల్మింథస్ వచ్చేసరి. నెక్స్ట్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. మీసోడర్మ్ ఉంది కాబట్టి ట్రిప్లోబ్లాస్టిక్, మీసోడర్మ్ లేకపోతే డిప్లోబ్లాస్టిక్ కిందకి వస్తుంది. అలాగే ఏసిలోమేట్ యానిమల్స్ విత్ ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి వీటి బాడీలో. నెక్స్ట్ బాడీ ఈజ్ నాట్ సెగ్మెంటెడ్, కానీ సెగ్మెంటెడ్లా కనిపిస్తుంది. బయట నుంచి చూసేసరికి సెగ్మెంటెడ్ కాదు, కానీ లోపల చూసేసరికి బయట నుంచి సెగ్మెంటెడ్లా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం సెగ్మెంటెడ్ కాదు. దాన్ని సోడామెటామెరిజం అంటారు ఇలా అనమాట. నెక్స్ట్ దే షో మోడరేట్ సెఫలైజేషన్ అండ్ యూనిడైరెక్షనల్ మూవ్మెంట్. లోకోమోషన్ అంటే యూనిడైరెక్షన్ కదా. ఇప్పుడు ఇటువైపు మూవ్ అయితే ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది, ఇలానే మూవ్ అవుతుంది. ఇది యూనిడైరెక్షన్ మూవ్మెంట్ అంటారు. నెక్స్ట్ హుక్స్ అండ్ సక్కర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద పారసైటిక్ ఫామ్. హుక్స్ ఉంటాయి, సక్కర్స్ ఉంటాయి. ఎందుకు హుక్స్ అండ్ సక్కర్స్ అంటే హుక్ ఫర్ ది గ్రాబింగ్. ఒక పొజిషన్లో ఆ పారసైట్ వెళ్ళి ఒక హ్యూమన్ బీయింగ్లో ఒక పొజిషన్లో ఉండాలంటే దానికి హుక్ అనేది యూజ్ అవుతుంది. సక్కర్ అనేది మన బాడీ నుంచి బ్లడ్నో లేకపోతే న్యూట్రిషన్ లాక్కోవడానికి సక్కర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ ప్రెజెంట్ యాజ్ ఓన్లీ మౌత్ మాత్రం ఉంటుంది, యానస్ ఉంటుంది వీటి బాడీలో. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ అనేది మోడరేట్గా డెవలప్ అయింది. విత్ డెవలప్ బ్రెయిన్ ఉంటుంది, నర్వ్ కార్డ్స్ ఉంటాయి. లాటరల్ సిస్టమ్. ఇది బ్రెయిన్, స్మాల్ పీస్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది, దానికి మినీ స్పైనల్ కార్డ్ ఉంటుంది, ఇలా లాడర్ టైప్. ఓకేనా. లాటరల్ సిస్టమ్ ఉంటుంది, నర్వ్ కార్డ్స్ అనేవి. నెక్స్ట్ స్పెషలైజ్డ్ ఎక్స్క్రీటరీ సెల్స్ కాల్డ్ ఫ్లేమ్ సెల్స్. వీటికి యానస్ ఉంటుంది కాబట్టి వేస్ట్ అనేది బయటకు వెళ్ళడానికి ఫ్లేమ్ సెల్స్ ద్వారా బయటకు వెళ్తుంది అనమాట. దాన్ని ప్రోటోనెఫ్రీడియా అంటారు. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ ద ఆస్మో రెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రీషన్. అది ఎందుకు యూజ్ అవుతుంది? ప్రోటోనెఫ్రిడియా అనేది ఆస్మో రెగ్యులేషన్ అలాగే ఎక్స్క్రీషన్ కూడా యూజ్ అవుతుంది అనమాట. సెక్స్ ఆర్ నాట్ సెపరేట్, మొనీసిస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆ యానిమల్లోనే ఉంటాయి. ఫెర్టిలైజేషన్ అనేది ఇంటర్గా జరుగుతుంది. చాలా ఇండైరెక్ట్ స్టేజెస్ ఉంటాయి. చిన్న లార్వా నుంచి పెద్దదైనంత వరకు మధ్యలో ఉన్న స్టేజెస్లో సెవరల్ టైప్స్ ఆఫ్ లార్వా స్టేజెస్ ఉంటాయి అనమాట. పాలీ ఎంబ్రియోనీ ఈజ్ కామన్ ఇన్ సమ్. కొన్నిట్లో పాలీ ఎంబ్రియోనీ ఉంటుంది, పాలీ ఎంబ్రియోనీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కొన్నిట్లో. సమ్ మెంబర్స్ లైక్ ప్లానేరియా పోజెస్ హై డిగ్రీ ఆఫ్ రీజనరేషన్ అంటే ఇప్పుడు స్మాల్ పీస్ ఆఫ్ దీన్ని ఇక్కడ కట్ చేసినా సరే దీని నుంచి కంప్లీట్గా ఒక కొత్త ప్లాటిహెల్మింథస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దాన్ని రీజనరేషన్ కెపాసిటీ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి టేనియా, ఫ్యాసియోలా, సైజోస్టోమా, స్టైటోసోమా, డిగ్నేషియా. నెక్స్ట్ ఇప్పుడు క్లాసిఫికేషన్ వచ్చేసరికి వీటి క్లాసిఫికేషన్ మొత్తం 3 క్లాసెస్ ఉంటాయి. టర్బలేరియా, ట్రెమటోడా, సిస్టోడా. ఈజీ గుర్తుంటుందిగా టర్బలేరియా, ట్రెమటోడా, సిస్టోడా అని 3 క్లాసెస్ ఉంటాయి కంప్లీట్గా. నెక్స్ట్ ఫస్ట్ టర్బలేరియా చూసేసరికి ఈ మోస్ట్ ఫ్రీ లివింగ్ అంటే పారసైటిక్ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ఫ్రీగా రీచ్ చేస్తాయి అనమాట. అన్సెగ్మెంటెడ్ ప్లాట్ఫామ్స్. ఇవి అన్సెగ్మెంటెడ్, బయట సెగ్మెంటేషన్ ఉండదు, లోపల కూడా సెగ్మెంటేషన్ ఉండదు అనమాట. అన్సెగ్మెంటెడ్ ప్లాట్ఫామ్స్. బాడీ పైన స్మాల్ సీలియా ఉంటుంది. సీలియా అంటే స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ అండ్ మ్యూకస్ ఫార్మింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ర్యాపిడైటిస్ ఉంటాయి. ఎపిడెర్మల్ సెల్స్ అంటే అవుటర్ పోర్షన్ ఆఫ్ ది బాడీ, దీన్ని ఎపిడెర్మిస్ అంటారు. ఈ ఎపిడెర్మిస్ మీద సెల్స్ ఉంటాయి అనమాట, ర్యాపిడైటిస్ సెల్స్. ఓకేనా. ర్యాపిడైటిస్ సెల్స్ ఉంటాయి ఎపిడెర్మిస్ పైన. నెక్స్ట్ రీప్రొడక్షన్ సెక్సువల్ కానీ ఇట్లా ప్రొడ్యూస్ అవుతుంది. డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్లీ అండ్ ఇంక్లూడింగ్ ఫ్రీ స్విమ్మింగ్ సీలేటెడ్ మిల్లర్స్ లార్వా. దీనిలో ఒకే ఒక లార్వా ఉంది, ఇండైరెక్ట్గా డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే వీటిలో ఫ్రీ స్విమ్మింగ్ లార్వా ఉంటుంది అనమాట, సీలేటెడ్ లార్వా. దాన్ని మిల్లర్స్ లార్వా అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి డబ్నేసియా కన్వల్యూటా, టర్బలేరియాకి. నెక్స్ట్ ట్రెమటోడే. వీటిని కామన్గా ఫ్లూక్స్ అని పిలుస్తారు. దే ఆర్ పారసైటిక్ ఆన్ అదర్ యానిమల్స్ పైన పారసైట్లా కట్టుకొని ఉంటాయి. వీటి బాడీ మీద అనేది థిక్ క్యూటికల్ సెగ్మెంటేషన్ ఉంటుంది. ఇలా బాడీ పైన థిక్ కవరింగ్ ఉంటుంది అన్నమాట, క్యూటికల్. ఓకే. బేస్ 2 సక్కర్స్ ఉంటాయి. ఒకటేమో ఓరల్గా, ఇదొక సక్కరు, వెంట్రల్ ఇదొక సక్కరు. ఓకేనా. నెక్స్ట్ మౌత్ ఈజ్ యాంటీరియర్ అండ్ ఇంటెస్టైన్ ఈజ్ బైఫర్కేటెడ్. ఇంటెస్టైన్ అనేది టూ కింద డివైడ్ ఉంటుంది అనమాట. ఇంటెస్టైన్ అనేది బైఫర్కేటెడ్ అంటే 2 కింద డివైడెడ్ ఉండడం. దీస్ ఆర్ బైసెక్సువల్ యానిమల్స్. లైఫ్ హిస్టరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజ్ ఉంటాయి. మెరాసీడియం,
మిరాసీడియం, స్పోరోసిస్ట్రీడియా, సెర్సేరియా, ఇవన్నీ కూడా వీటిలో స్టేజెస్. నెక్స్ట్ ట్రెమటోడ్ అయిపోయింది. లాస్ట్ క్లాస్ వచ్చేసరికి సెస్టోడా. వీటిని టేప్ ఫామ్స్ అంటారు. ఇవన్నీ కూడా ఎండోపారాసిటిక్స్, బాడీ లోపలికి ఎంటర్ అయ్యి సర్చ్ చేస్తూ బతుకుతాయి అనమాట, వాడి జీవితం సాగిస్తాయి. దీస్ ఆర్ ప్రొటెక్టివ్ సింక్షియల్ టెగ్యుమెంట్. బాడీ అనేది టెగ్యుమెంట్ కింద డివిజన్ అయ్యి ఉంటుంది అనమాట. ఒక స్ట్రక్చర్ ఉంటుంది బాడీ మీద, టెగ్యుమెంట్ ఉంటుంది. నెక్స్ట్ దేశో సూడో మెటామెరిజం, అంటే బయట బాడీ అనే సెగ్మెంట్ ఇలాగ డివైడ్ అయినట్టు కనిపిస్తుంది కానీ లోపల ఇంటీరియర్గా మాత్రం డివిజన్ అయ్యింది, దాన్ని సూడో మెటామెరిజం అంటారు. నెక్స్ట్ స్కోలక్స్, బేర్, హుక్స్, సక్కర్స్ అండ్ బోత్రీడియా. బోత్రీడియా అంటే స్మాల్ లీఫ్ లైక్ గ్రోత్ని బోత్రీడియా అంటారు. యాంకరింగ్ యూజ్ అవుతుంది లీఫ్ లైక్ అవుట్ గ్రోత్ని. అలాగే మౌత్, గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఆర్ ఆబ్సెంట్. మౌత్ ఉండదు, గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఉండదు. దీస్ ఆర్ బైసెక్సువల్, లైఫ్ ఇస్ట్ కాంప్లెక్స్ విత్ మెనీ హోస్ట్ అండ్ డెవలప్మెంట్. సిస్టీరియా లార్వా ఉంటుంది, సిస్టిసెర్సస్ లార్వా, దాన్ని బ్లాడర్ ఓమ్ అని కూడా అంటారు. లైఫ్ సైకిల్ ఇది ఒక స్టేజ్ ఉంటుంది దానికి. ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చేసరికి టేనియా సోలియం, ఎకినోకోకస్, గ్రాన్యులోసస్, డాగ్ టేప్ వార్, ఇవన్నీ కూడా దీనికి ఎగ్జామ్, దీనికి సిస్టోడిక్ ఎగ్జామ్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ డే టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదైనా తప్పులు మెసేజ్ చెప్పండి, సర్దిద్దుకు ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.